2002లో యాపిల్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భారత్లో యాప్ స్టోర్లో వీసా అలాగే మాస్టర్ కార్డుల ద్వారా పేమెంట్లను నిలిపివేసింది. దీంతో లక్షలాది మంది ఐఫోన్ వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఐక్లౌడ్ స్టోరేజ్ రెన్యువల్, అలాగే యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్స్, పెయిడ్ యాప్స్, అలాగే గేమ్స్ ఏదైనా కొనాలంటే సమస్యలు ఎదురయ్యాయి. చాలా మంది యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా గిఫ్ట్ కార్డ్స్ వైపు వెళ్లాల్సి వచ్చింది. అసలు యాపిల్ ఇలా ఎందుకు చేసింది? దీనికి కారణం ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశంలో ఆన్లైన్ పేమెంట్స్ మరింత సురక్షితంగా ఉండాలని నిర్ణయించింది. అందుకే కార్డ్ టోకెనైజేషన్ అనే కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చింది. ఇదేంటంటే మీ అసలు కార్డ్ నంబర్ అంటే సివివి ఎక్స్పైరీ డేట్ మర్చెంట్ దగ్గర స్టోర్ చేయకూడదు. దానికి బదులుగా ఒక ప్రత్యేకమైన డిజిటల్ టోకెన్ రూపొందించాలి. ఆ టోకెన్ ద్వారానే భవిష్యత్తు పేమెంట్లు జరగాలి. దీనివల్ల కార్డు డీటెయిల్స్ లీక్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. సైబర్ ఫ్రాడ్ కూడా తగ్గుతుంది. ఇదే సమయంలో ఆర్బీఐ డేటా లోకలైజేషన్ రూల్ కూడా అమలు చేసింది. అంటే భారతీయ వినియోగదారుల పేమెంట్ డేటా భారత్లోనే నిల్వ చేయాలి. ఈ 2 రూల్స్కు అనుగుణంగా యాపిల్ తన పేమెంట్ సిస్టమ్ను పూర్తిగా మార్చాల్సి వచ్చింది. అందుకే 4 ఏళ్ల పాటు కార్డు పేమెంట్స్ నిలిచిపోయాయి. ఇప్పుడు యాపిల్ తన పేమెంట్ వ్యవస్థను ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా మార్చింది. దీంతో దశలవారీగా వీసా మరియు మాస్టర్ కార్డ్స్ను మళ్లీ సపోర్ట్ చేస్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ కార్డును నేరుగా యాప్ స్టోర్ చెక్అవుట్లో ఉపయోగించలేరు. ముందుగా మీ యాపిల్ అకౌంట్లో కార్డును యాడ్ చేయాలి. ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. తర్వాత కార్డ్ టోకెనైజ్ అవుతుంది. ఆ తర్వాత కార్డ్ నుండి నేరుగా యాప్ కొనడం కాదు, ముందుగా యాపిల్ అకౌంట్ బ్యాలెన్స్లో మనీ యాడ్ చేయాలి. ఆ బ్యాలెన్స్తోనే యాప్స్, గేమ్స్, యాపిల్ మ్యూజిక్, ఐక్లౌడ్ ప్లేస్, సబ్స్క్రిప్షన్స్ అన్నీ కొనాలి. ఇప్పుడు చాలామందికి పెద్ద సందేహం, ఎందుకు డైరెక్ట్ పేమెంట్ ఇవ్వడం లేదు? కార్డు మళ్ళీ వచ్చిందంటే నేరుగా ఎందుకు పేమెంట్ చేయలేం? దీనిపై యాపిల్ అధికారికంగా చెప్పిన విషయం ఏంటంటే, భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి పేమెంట్ రూల్స్ ప్రకారం యాపిల్ ప్రస్తుతం స్టోర్డ్ బ్యాలెన్స్ విధానాన్ని అమలు చేస్తోంది. అంటే ముందుగా వ్యాలెట్ లాంటి యాప్ బ్యాలెన్స్లో డబ్బు ఉంచాలి, తర్వాత అక్కడి నుండి పర్చేస్ అవుతుంది. ఇది సెక్యూరిటీతో పాటు ఆర్బీఐ కాంప్లికెన్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇక ఈ నిర్ణయంతో భారత్లో కోట్లాది ఐఫోన్ వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. ప్రత్యేకంగా ఐక్లౌడ్ స్టోరేజ్ ఉపయోగించేవారు, యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రైబర్స్, అలాగే పెయిడ్ యాప్స్ కొనేవారు, గేమింగ్ యూజర్స్ వారందరికీ కూడా పేమెంట్ చేయడం మరింత సులభం అవుతుంది. అయితే ఫ్యూచర్ ఒక్కసారిగా అందరికీ రాదు. యాపిల్ దీనిని ఫేజ్ వైజ్గా విడుదల చేస్తోంది. అంటే కొంతమందికి ఇప్పటికీ కనిపించవచ్చు, మరికొందరికి కొన్ని రోజులు లేదా వారాల్లో అందుబాటులోకి రావచ్చు. మొత్తానికి 4 ఏళ్ల తర్వాత భారత్లో వీసా, మాస్టర్ కార్డ్స్కు ఇక యాపిల్ మళ్ళీ అవకాశం ఇచ్చింది. కానీ డైరెక్ట్ కార్డ్ పేమెంట్ మాత్రం ఇంకా అందుబాటులోకి లేదు. ముందుగా యాపిల్ అకౌంట్ బ్యాలెన్స్లో మనీ యాడ్ చేసి అక్కడి నుండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక విషయత్తులో యాపిల్ పూర్తి స్థాయి డైరెక్ట్ కార్డ్ పేమెంట్స్ కూడా తీసుకువస్తుందా? అది చూడాలి.